ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునతమ్మ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు నేనైతే లైవ్ లో ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి అయితే వచ్చాను. చాలా ఎక్సైటింగ్ గా ఉంది నాకు. ఈ రోజు క్రికెట్ ఎవరెవరు ఆడబోతున్నారంటే ఆర్సీబీ అండ్ పంజాబ్. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ లో మీకు ఏదంటే ఎక్కువగా ఇష్టం తప్పకుండా నాతో కామెంట్ లో అయితే షేర్ చేసుకోండి. లోపలికి వెళ్తున్నప్పుడు చేతికి బ్యాండ్స్ అయితే వేస్తున్నారు, చిన్న పిల్లలకు కూడా వేస్తున్నారు. ఆ బ్యాచ్ మీద అయితే మన ఫోన్ నెంబర్ రాశారు. పిల్లలు ఆడుకుంటూ ఎక్కడైనా తప్పిపోయినా కానీ ఆ బ్యాచ్ మీద ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి మనకేం భయం ఉండదు. మాకు ఇక్కడ మనిషికో టోకెన్ అయితే ఇచ్చారు. ఆ టోకెన్ అయితే సగం చింపి అందులో వేయాలి, మరో సగం అయితే మన దగ్గర ఉంచుకోవాలంట. ఆ టోకెన్లను నైట్ 8 అయితే తీస్తారంట. ఎవరికి వస్తుందో వాళ్ళైతే చాలా లక్కీ. ఆ టోకెన్ ఎవరికి వస్తుందో వారికైతే తనకి ఇష్టమైన క్రికెటర్ టీ షర్ట్ లభిస్తుంది. అందులోనూ తనకిష్టమైన క్రికెటర్ సైన్ కూడా ఉంటుంది ఆ టీ షర్ట్ మీద. ఇప్పుడు 3 టోకెన్లు. మా హస్బెండ్ అయితే మనకే టోకెన్ వస్తుందేమో, మనం ఉందామని ఫోర్స్ చేస్తున్నాడు. ఆ టోకెన్ మనకు వస్తుందో లేదో కానీ ఇప్పుడు 3 అవుతుంది. 3 నుంచి నైట్ 8 దానికి 2 బుడతల్ని పట్టుకొని ఉండాలంటే వామ్మో, అసలే ఇప్పటికే నెత్తి మీద సూర్యుడు డాన్స్ చేస్తున్నట్టుగా ఉంది. క్రికెట్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. అందులోనూ బాయ్స్ అయితే క్రికెట్ వదిలిపెట్టరు, పిచ్చి వాళ్ళకిగా. మా హస్బెండ్ అయితే ఇంకా మరి నైట్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడో లేదో ముందు టీవీలో క్రికెట్ స్టార్ట్ అయినాకనే ఏదైనా పని చేస్తాడు. ఈ ఐపీఎల్ మ్యాచ్ లో మీకు ఏ టీం అంటే ఎక్కువగా ఇష్టం? ఐపీఎల్ మ్యాచ్ లో ఏ టీం అంటే మీకు ఎక్కువగా ఇష్టం? ఏ టీం గెలవాలి అనుకుంటున్నారు? నాతో షేర్ చేసుకోండి కామెంట్ లో. అలాగే ఆ టీమ్ లో ఎవరంటే ఎక్కువగా ఇష్టమో కూడా చెప్పండి. ఇక్కడ జరుగుతున్న క్రికెట్ గురించి చెప్పకుండా ఏదేదో చెప్తుందని చూస్తున్నారా? సూరత్ లో సైడ్ అయితే పెద్ద క్రికెట్ స్టేడియం ఉంది. ఆ క్రికెట్ స్టేడియం లో పెద్ద టీవీ పెట్టారు క్రికెట్ చూడడానికి. మొత్తం ఫ్రీ. క్రికెట్ ఎంతసేపు అంటే అంతసేపు చూడొచ్చు. మీరు కూడా ఇక్కడికి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. స్టేడియం అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. పక్కనే 2 స్టేడియంలు అయితే ఉన్నాయి. ఫస్ట్ క్రికెట్ స్టేడియం లో అయితే క్రికెట్ ప్రాక్టీస్ అయితే జరుగుతుంది. చాలా మంది క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్కడ చిన్న పిల్లలు కూడా ఉన్నారు. 5-6 ఇయర్స్ పిల్లల నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద వాళ్ళ వరకు అయితే క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఆ క్రికెట్లలో గెలిచిన వాళ్ళకి క్రికెట్ కప్ కూడా ఉంది. చాలా బాగున్నాయి కప్పులు అయితే. 3 ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ కావచ్చు. ఆ మెయిన్ క్రికెట్ స్టేడియం పక్కనే మరో స్టేడియం అయితే ఉంది. ఇక్కడ ఇంత గ్రాండ్ గా అయితే తయారు చేశారు క్రికెట్ చూడడానికి. ఇక్కడ క్రికెట్ చూస్తూ తినడానికి కూడా ఐస్ క్రీమ్లు, స్నాక్స్ కూడా ఉన్నాయి, అమ్ముతున్నారు ఇక్కడ పక్కనే. పంజాబ్ బ్యాటింగ్ అయితే జరుగుతుంది. 136 కొట్టారు. ఇంకొద్ది సేపట్లో ఆర్సీబీ బ్యాటింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇక్కడ కూర్చొని క్రికెట్ చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో, నిజంగా లైవ్ లో క్రికెట్ చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. నాకైతే చాలా బాగుంది. ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి ఎక్కువ మంది రాలేదు, కానీ నైట్ అయితే చాలా మంది, అసలు కూర్చోవడానికి కూడా జాగుండదంట, అంత మంది ఉంటారంట క్రికెట్ చూడడానికి. నైట్ పిల్లల్ని తీసుకొని రావడం చాలా రిస్క్ కాబట్టి రాలేదు, లేకపోతే నైటే వచ్చి క్రికెట్ చూద్దాం, చాలా బాగుంటుందంట నైట్. అటు క్రికెట్ చూసుకుంటూ మంచిగా వాళ్ళ డాడీ అయితే ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాడు 2 పిల్లలతో. పెద్దగా అయినాక క్రికెట్ కు పంపిస్తానని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ముగ్గురు. పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఇవన్నీ అయితే పెట్టారు. మా బుడ్డోన్ని అయితే పైకి పోయి ఆడుకోరా అంటే భయపడుతున్నాడు. ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైం ఇది చూడడం. పైకి ఎక్కితే ఏమవుతుందో అని భయపడుతూ ఉన్నాడు. కొంచెం భయం పోగొట్టడానికి లోపలికైతే నేనే వేశాను, ఎట్లయినా ఆడుకుంటాడేమో అని. కొంచెం భయంగానే లోపలికైతే వెళ్ళాడు. బయట అయితే ఇవి ఆడుకోవడానికి 50 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడైతే ఫ్రీగా ఆడుకోవచ్చు. కొంచెం భయంగానే ఉంది వానికి, ఇంకా ఏమవుతుందో ఏమో అని. ఎలాగో అలా లోపలికైతే వెళ్ళాడు. భయం పోగొట్టుకొని కాసేపు ఆడితే బాగుంటుంది. ఇంతటితో ఈ వీడియో అయితే పూర్తయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. చాలా మంది వీడియోలు చూసి బ్యాక్ వెళ్ళిపోతూ ఉన్నారు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ప్రోత్సాహంతోనే నేను మంచి వీడియోస్ చేయగలుగుతాను కదా. అలాగే వీడియో ఎలా అనిపించిందో, మీకు ఏ క్రికెటర్ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్లో అయితే నాతో షేర్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో ఎప్పుడు నేను మీ ముందుంటాను. మరో వీడియోలో మనం అందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ అందరికీ.